ఆయన డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికే వెళ్ళి ఆయన్ని ఓదార్చి పరామర్శించి ముద్దులు పెట్టి ఆర్థికంగా కొన్ని లక్షల రూపాయలు సహాయం చేసి రావడం నిజంగా చాలా సంతోషం. అలాగే బండ్ల గణేష్ గారు కూడా ఒక 5 లక్షలు సహాయం చేశారట. నాకైతే చాలా సంతోషం ఉంది. పవన్ కళ్యాణ్ వరంగల్ అడుగు పెడితే ఈ రోజు అయితే నిజంగా ఒక సునామీయే నాకు అనిపించింది. ఈ తెలంగాణ నాయకులు అని చెప్పుకుంటారు కదా, సో కాల్డ్ ఫేక్ లీడర్స్, వాళ్ళు వెళ్తే కనీసం కుక్కలు కూడా రావు. పవన్ కళ్యాణ్ గారు వెళ్తే సునామీ అక్కడ ప్రపంచం అయిపోయింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మన ఇద్దరం కలిసి మూవీ కూడా చూద్దాం, ఓజీ అనే మూవీ అని ఆయన చెప్పడం జరిగింది. నాకైతే చాలా సంతోషం అనిపించింది. అంటే మొన్నటిదాకా తెలంగాణ ఇష్యూ జరిగింది పవన్ కళ్యాణ్ మీద. ఈ సంఘటనలో ఇలాంటి సందర్భంలో ఇలాంటి ఇష్యూ జరగడం రాజకీయం కోసం కూడా చేశారని చెప్పి మాట్లాడతారు. రాజకీయం కోసం కాదండి, మొత్తం ఆ పవన్ కళ్యాణ్ గారు తన ఆస్తి మొత్తం ప్రజల కోసమే దారాదత్తం చేశాడనే సంగతి అందరికీ తెలుసు. జగమెరిగిన సత్యం ఇది. ఈ రోజు కూడా అట్లానే వెళ్ళారు. తన యొక్క అభిమానిని, ఎవరైతే మజిల్స్ ప్రాబ్లంతో బాధపడుతున్నాడో ఆయన్ని పరామర్శించడం జరిగింది. ఆర్థికంగా సహాయం చేయడం కూడా జరిగింది. త్వరలో ఇక్కడ హైదరాబాద్ లో జనసేన కార్యాలయం కూడా ఓపెన్ చేస్తున్నారు మణికొండలో. అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయండి. పవన్ కళ్యాణ్ అంటే పీపుల్స్ మ్యాన్, హీఈస్ డెమి గాడ్, అందరికీ తెలిసిందే కదా. మొన్న ఢిల్లీలో ఉన్నారు ఆయన. ఢిల్లీ నుంచి డైరెక్ట్ గా వరంగల్ హంగకొండ వచ్చేసి ఢిల్లీ నుంచి వచ్చి హెల్ప్ చేయడం అనేది మనం చూస్తూనే ఉంటాం. మన హీరోలు అలా వెళ్ళిపోతుంటారు. ఎయిర్పోర్ట్ లో ఫ్యాన్స్ సెల్ఫీలు అవి అడుగుతుంటారు, కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన డైరెక్ట్ గా దేశ రాజధాని ఢిల్లీ నుంచి వరంగల్ వచ్చి, ఓరుగల్ వచ్చి ఫ్యాన్ ని ఓదార్చడం, ఆర్థికంగా సహాయం చేయడం, లక్షల్లో సహాయం చేయడం నిజంగా అందరూ కూడా గర్వించదగ్గ విషయం, సంతోషించదగ్గ విషయం. అందరూ కూడా నిజంగా పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా హీరోలు కావచ్చు, క్రికెటర్స్ కావచ్చు, ఇంకెవరు ఎవరైనా కానీ ఆయన చూసి ఖచ్చితంగా నేర్చుకోవాలండి. విషయాన్ని కూడా కొంత రాజకీయం చేస్తున్నారు. వాళ్ళకేం చెప్తారు? పేర్ని నాని అనే వ్యక్తి వెటకారం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మన చిచ్చిత్తుగా ఓడిపోయినాడు అనమాట ఆంధ్రాలో. ఆయనకి పిచ్చెక్కిపోయింది. ఆయన ఒక పెయిడ్ ఆర్టిస్ట్. ఆయన అకౌంట్ లో ఒక 5 లక్షలు 10 లక్షలు పెడితే వస్తాడు, స్పీచ్లు ఇస్తాడు, వెటకారం చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కానీ సునామీ ప్రభంజనం మనందరూ తెలుసు. అది చూసి ఓర్వలేక కుళ్ళుతో మాట్లాడుతున్నారు తప్పితే ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రాలో, రాయలసీమలో, తెలంగాణలో, కర్ణాటకలో, మొత్తం దక్షిణాది మొత్తం ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ సునామే. అది చూసి ఓర్వలేక వాళ్ళందరూ కూడా విమర్శలు చేస్తున్నారు. అయినా వాళ్ళు ఎవరు? కౌన్ కిస్కా, పేర్ని నాని అంటే ఎవరికి తెలిసాడు తెలంగాణలో? ఎవరికి తెలియదు. ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం మైకుల ముందుకు వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు.